అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హతమార్చేందుకు ఇరాన్ నాయకత్వం ప్రయత్నిస్తే అసలు భూమండలం మీదే ఇరాన్ కనిపించకుండా అమెరికా చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతుందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇరాన్ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇప్పుడు ఇది తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే అమెరికా ఇరాన్పై దాడికి సిద్ధమైందని, పలు దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా వెనక్కి తగ్గిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్లో ప్రజల ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా మద్దతుతోనే ఈ ఆందోళన కొనసాగుతున్నాయి అనేది ఇరాన్ నేతల ఆరోపణ. తనపై ఎవరైనా అత్యాయత్నం చేస్తే దాని వెనుక ఇరాన్ హస్తం ఉందని తేలితే ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని తన సలహాదారులను ఇప్పటికే ఆదేశించినట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. డిసెంబర్ నుంచి ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లెక్కేసి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీని వెనుక అమెరికా ఉందనేది ఇరాన్ పాలకుల ఆరోపణ. గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని పదే పదే వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. దీంతో ఇరాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడుతోంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఖమేనీ పాలన అంతం కావాల్సిన అవసరం ఉందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ నాయకుడు ఖొమైనీ లక్ష్యంగా దాడులకు అమెరికా పాల్పడితే తాము కూడా అదే తరహాలో స్పందిస్తామంటూ ఇరాన్ నాయకత్వం హెచ్చరిస్తోంది. ఇరాన్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న నిరసనల్లో వేల మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా వీటిని నిర్ధారించే వాళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఇరాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు రియల్ పతనం కూడా ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. టెహరాన్లో ఉద్రిక్తతను రెచ్చగొట్టడంతో పాటు ప్రజలను ఆందోళన బాట పట్టేలా చేయడంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరోపిస్తుంది. ఒక్క ఇరాన్ విషయంలోనే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ పలు దేశాల విషయంలో జోక్యం చేసుకుంటూ అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున అనిశ్చితికి కారణమవుతున్నారని చెప్పాలి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేసి ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనానికి, సంక్షోభానికి కారణమయ్యాయనే చెప్పొచ్చు. ఇందులో ప్రధానమైనది వాణిజ్య సుంకాలు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అదే సమయంలో ఐటీ నిపుణులను టార్గెట్గా చేసుకొని H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచడం కూడా ఈ రంగంలోని నిపుణులపై తీవ్ర ప్రభావం చూపించింది. వీటితో పాటు విద్యార్థుల వీసాలకు సంబంధించి కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ఖాతాల వెట్టింగ్ పేరుతోటి పెద్ద ఎత్తున వీసాలను తిరస్కరిస్తూ వచ్చింది అమెరికా. అయితే వైట్ హౌస్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ తన 365 రోజుల పదవీ కాలంలో 365 మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ చెప్పుకొచ్చింది. ఇందులో సరిహద్దుల రక్షణతో పాటు అమెరికా సత్తాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఒకటంటూ కూడా పేర్కొంది. దిగ్గజ కంపెనీల నుంచి డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడులు సాధించారని, అదే సమయంలో ఆయన హయాంలో దేశ ప్రజల ఆదాయం పెరిగిందన్నారు. మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ పాలనపై కూడా వైట్ హౌస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఏడాది దాటినా కూడా ఆయన దూకుడు నిర్ణయాలు ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగాయి. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు పలు దేశాల్లో అనిశ్చితికి కారణమవుతున్నాయని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.